ఇంగ్లాండ్ పర్యటనలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకి సిద్ధమైంది. గురువారం రాత్రి 10 గంటలకు బ్రిస్టోల్ వేదికగా జరిగే 4వ టీ20లో ఆతిథ్య ఇంగ్లాండ్తో అమీతుమీ తేల్చుకొనుంది. ఇప్పటికే వరుసగా 2 పరాజయాలతో ఈ సిరీస్లో 2-0తో టీమిండియా వెనుకంజలో నిలిచింది. సిరీస్ గెలిచే అవకాశాలను చేజార్చుకున్న టీమిండియా సిరీస్ని కోల్పోకూడదంటే చివరి 2 మ్యాచ్ల్లో గెలవడం చాలా కీలకం. దాంతోనే విజయమే లక్ష్యంగా టీమిండియా సన్నద్ధమవుతోంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా వరుసగా 5 మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. దాంతో టీమిండియాకు ఈ 4వ టీ20 గెలవడం అనివార్యమైంది. ఈ క్రమంలోనే టీమిండియా తమ వ్యూహాలకు పదును పెట్టింది. 3వ టీ20లో ఎదురైన ఘోర పరాజయం నుంచి పాఠం నేర్చుకున్న టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక సంజు శాంసన్ స్థానంలో గత 2 మ్యాచ్లు ఆడిన టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశిని పక్కన పెట్టొచ్చు. అతని స్థానంలో సంజు రీఎంట్రీ ఇవ్వచ్చు. లేదంటే వైభవ్ను కొనసాగించి తిలక్కి విశ్రాంతినిచ్చే సంజును ఆడించవచ్చు. సంజు రాకతో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా సెట్ అవనుంది. ఇక 3వ టీ20లో పరాజయం అనంతరం సంజు శాంసన్ను ఆడించాలంటూ ఫ్యాన్స్ గట్టిగా నినాదాలు చేశారు. మరోవైపు గంభీర్ కూడా సంజు ఎప్పుడైనా రీఎంట్రీ ఇచ్చి మళ్లీ ఫామ్లో అందుకోవచ్చని మీడియా సమావేశంలో చెప్పాడు. బ్యాటింగ్ ఆర్డర్లోనే కాకుండా బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు చేయవచ్చు. హార్డ్ లెంగ్త్ను బాగా వేసి ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకోవచ్చు. ప్రసిద్ధ్ కృష్ణ కోసం హర్షదీప్ సింగ్కి రెస్ట్ ఇవ్వచ్చు. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఇక ఆల్రౌండర్ సూర్యవంశి సర్జన్ కూడా ఆడించాలంటే ఒక ఆల్రౌండర్ని పక్కన పెట్టొచ్చు. ఇక 4వ మ్యాచ్కు టీమిండియా తుది జట్టు చూస్తే వైభవ్ సూర్యవంశి, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ లేదా సూర్యాన్ షెడ్జీ, తిలక్ వర్మ లేదా సంజు శాంసన్, శివం దుబే, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ లేదా ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్ ఉండే అవకాశం ఉంది. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగనున్న 4వ టీ20 మ్యాచ్పై క్రికెట్ అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సిరీస్లో వెనుకబడిన టీమిండియా ఈ మ్యాచ్లో తప్పక విజయం సాధించి పోటీలో నిలవాలని భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలతో ఆత్మవిశ్వాసంగా ఉన్న ఇంగ్లాండ్ అదే జోన్ను కొనసాగించి సిరీస్పై పట్టును మరింత బలపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల జరిగిన మ్యాచ్లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూడడంతో ఈ మ్యాచ్ మరింత కీలకంగా మారింది. భారత బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణిస్తేనే విజయావకాశాలు మెరుగుపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్ జట్టును ఎలా నడిపిస్తాడు, టాప్ ఆర్డర్ ఎలా స్పందిస్తుంది, బౌలర్లు ఇంగ్లాండ్ దూకుడును ఎలా అడ్డుకుంటారు అనే అంశంపై అందరి దృష్టి నిలిచింది. 4వ టీ20 మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశిపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గత మ్యాచ్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన వైభవ్ ఈసారి తన సహజమైన దూకుడు బ్యాటింగ్తో జట్టుకు శుభారంభం అందిస్తాడని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవలే అత్యంత పిన్న వయసులో భారత జట్టుకు అరంగేట్రం చేసిన వైభవ్ ఇప్పటికే తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 3వ టీ20లో భారత్ ఘోర పరాజయం చవిచూడడంతో 4వ మ్యాచ్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనపై మరింత ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా వైభవ్ నుంచి వేగవంతమైన ఆరంభం వస్తే భారత జట్టుకు అది పెద్ద బలంగా మారే అవకాశం ఉంది. అయితే ఇంగ్లాండ్ పేస్ దాడిని సమర్థంగా ఎదుర్కోవాల్సిన సవాల్ అతని ముందుంది. బ్రిస్టల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో వైభవ్ నుంచి బ్యాట్ నుంచి మెరుపు ఇన్నింగ్స్ వస్తుందా, తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెడతాడా అనే ఉత్కంఠ అభిమానులు నెలకొంది. భారత సిరీస్లో నిలవాలంటే వైభవ్ వంటి యువ ఆటగాళ్ల ప్రదర్శనే కీలకంగా మారనుంది. ఇక 4వ టీ20 మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మపై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. దూకుడైన బ్యాటింగ్కు పేరుగాంచిన అభిషేక్ పవర్ ప్లేలో వేగంగా పరుగులు సాధించి జట్టుకు బలమైన ఆరంభాన్ని అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. సిరీస్లో ఈ మ్యాచ్లో భారత్కు అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో టాప్ ఆర్డర్ బాధ్యత మరింత పెరిగింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ తొలి 6 ఓవర్లు ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చలాయిస్తే భారత జట్టు భారీ స్కోర్ దిశగా అడుగులు వేయొచ్చు. బ్రిస్టల్ వేదికగా జరుగుతున్న ఈ కీలక పోరులో అభిషేక్ శర్మ బ్యాట్ మరోసారి మెరవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతని దూకుడైన ఆట తీరే భారత విజయావకాశాలను మరింత బలోపేతం చేస్తుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే 4వ టీ20లో అందరి చూపు అభిషేక్ శర్మ ప్రదర్శనపైనే నిలిచింది. ఇక 4వ టీ20 మ్యాచ్కు ముందు సంజు శాంసన్ రీఎంట్రీపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. జట్టులోకి తిరిగి వస్తే తన అనుభవం, దూకుడైన బ్యాటింగ్తో టీమిండియాకు కీలక ఇన్నింగ్స్ ఆడతాడనేది ఆశలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సిరీస్కు కీలక దశకు చేరుకోవడంతో భారత్కు ఈ మ్యాచ్ ఎంతో ముఖ్యంగా మారింది. ఇలాంటి సమయంలో సంజు శాంసన్ వంటి అనుభవజ్ఞైన బ్యాటర్ జట్టులో ఉండడం మధ్య వరుసకు బలంగా మార్చే అవకాశం ఉంది. పవర్ ప్లే తర్వాత ఇన్నింగ్స్ నిలబెట్టడం, అవసరమైతే వేగంగా పరుగులు సాధించడం వంటి బాధ్యతలను సంజు సమర్థవంతంగా నిర్వహించగలడని అభిమానులు విశ్వసిస్తున్నారు. అయితే సంజు శాంసన్ ఈ మ్యాచ్లో ఆడతాడా లేదా అన్నది తుది జట్టు ప్రకటించిన తర్వాతే స్పష్టత వస్తుంది. అతను తుది జట్టులో చోటు దక్కించుకుంటే అతని రీఎంట్రీ ఈ మ్యాచ్ ప్రధాన ఆకర్షణగా మారే అవకాశం ఉంది. అభిమానులు కూడా అతని నుంచి మ్యాచ్ను మలుపు తిప్పే ఇన్నింగ్స్ను ఆశిస్తున్నారు. ఇక 4వ టీ20 మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ప్రదర్శనపై అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సిరీస్లో ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో ఈ ఇద్దరు బ్యాటర్లు తమ అనుభవం, దూకుడైన ఆటతో జట్టుకు విజయాన్ని అందిస్తారని నమ్మకం వ్యక్తమవుతోంది. ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే వేగంగా పరుగులు సాధించి ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచే
సామర్థ్యం కలిగిన బ్యాటర్. మరోవైపు శ్రేయస్ అయ్యర్ పరిస్థితులకు అనుగుణంగా ఇన్నింగ్స్ను నిర్మించడంలో పాటు అవసరమైన సమయంలో భారీ షాట్లు ఆడగలడు. వీరిద్దరూ కలిసి రాణిస్తే భారత జట్టు భారీ స్కోరు నమోదు చేసే అవకాశాలు మరింత మెరుగవుతాయని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. బ్రిస్టల్ వేదికగా జరిగిన ఈ కీలక పోరులో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ బ్యాట్లు మెరవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాప్ ఆర్డర్కు ఇషాన్, మధ్య వరుసకు శ్రేయస్ అయ్యర్ బలంగా నిలిస్తే టీమిండియా విజయావకాశాలు గణనీయంగా పెరుగుతాయి. అందుకే 4వ టీ20లో ఈ ఇద్దరి ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది. ఇక 4వ టీ20 మ్యాచ్లో టీమిండియా విజయానికి బౌలర్ల ప్రదర్శనే కీలకంగా మారనుంది. బ్యాటర్లు ఎంత భారీ స్కోరు చేసినప్పటికీ దాన్ని కాపాడే బాధ్యత పూర్తిగా బౌలర్లపైనే ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్లో భారత బౌలింగ్ విభాగం సమిష్టిగా రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. కొత్త బంతితో ప్రత్యర్థి ఓపెనర్లను త్వరగా పెవిలియన్కు పంపడంతో పాటు మధ్య ఓవర్లో పరుగుల వేగాన్ని నియంత్రించడం, చివరి ఓవర్లో యార్కర్లు, వైవిధ్యమైన బంతులతో ఫినిషింగ్ ఇవ్వడం భారత బౌలర్ల ముందున్న ప్రధాన సవాల్. ఇంగ్లాండ్ దూకుడైన బ్యాటింగ్ను కట్టడి చేయాలంటే ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్తో పాటు ఒత్తిడిని సృష్టించే బౌలింగ్ అవసరం. సిరీస్లో కీలకమైన ఈ 4వ టీ20లో బౌలర్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే టీమిండియా విజయావకాశాలు మరింత బలపడతాయి. అందుకే ఈ మ్యాచ్లో భారత బౌలింగ్ విభాగం ఎలా రాణిస్తుంది అనే దానిపై అభిమానుల దృష్టి నిలిచింది. బౌలర్ల సత్తా చాటితే భారత్కు విజయం చేరువ కావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి 4వ మ్యాచ్లో ఇండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేసి విజయం సాధిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇంగ్లాండ్ పర్యటనలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకి సిద్ధమైంది. గురువారం రాత్రి 10 గంటలకు బ్రిస్టోల్ వేదికగా జరిగే 4వ టీ20లో ఆతిథ్య ఇంగ్లాండ్తో అమీతుమీ తేల్చుకొనింది. ఇప్పటికే వరుసగా 2 పరాజయాలతో ఈ సిరీస్లో 2-0తో టీమిండియా వెనుకంజలో నిలిచింది. సిరీస్ గెలిచే అవకాశాలను చేజార్చుకున్న టీమిండియా సిరీస్ని కోల్పోకూడదంటే చివరి 2 మ్యాచ్ల్లో గెలవడం చాలా కీలకం. దాంతోనే విజయమే లక్ష్యంగా టీమిండియా సన్నద్ధమవుతోంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా వరుసగా 5 మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. దాంతో టీమిండియాకు ఈ 4వ టీ20 గెలవడం అనివార్యమైంది. ఈ క్రమంలోనే టీమిండియా తమ వ్యూహాలకు పదును పెట్టింది. 3వ టీ20లో ఎదురైన ఘోర పరాజయం నుంచి పాఠం నేర్చుకున్న టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక సంజు శాంసన్ స్థానంలో గత 2 మ్యాచ్లు ఆడిన టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశిని పక్కన పెట్టొచ్చు. అతని స్థానంలో సంజు రీఎంట్రీ ఇవ్వచ్చు. లేదంటే వైభవ్ను కొనసాగించి తిలక్కి విశ్రాంతినిచ్చే సంజును ఆడించవచ్చు. సంజు రాకతో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా సెట్ అవనుంది. ఇక 3వ టీ20లో పరాజయం అనంతరం సంజు శాంసన్ను ఆడించాలంటూ ఫ్యాన్స్ గట్టిగా నినాదాలు చేశారు. మరోవైపు గంభీర్ కూడా సంజు ఎప్పుడైనా రీఎంట్రీ ఇచ్చి మళ్లీ ఫామ్లో అందుకోవచ్చని మీడియా సమావేశంలో చెప్పాడు. బ్యాటింగ్ ఆర్డర్లోనే కాకుండా బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు చేయవచ్చు. హార్డ్ లెంగ్త్ను బాగా వేసే ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకోవచ్చు. ప్రసిద్ధ్ కృష్ణ కోసం హర్షదీప్ సింగ్కి రెస్ట్ ఇవ్వచ్చు. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఇక ఆల్రౌండర్ సూర్యవంశి సర్జన్ కూడా ఆడించాలంటే ఒక ఆల్రౌండర్ని పక్కన పెట్టొచ్చు. ఇక 4వ మ్యాచ్కు టీమిండియా తుది జట్టు చూస్తే వైభవ్ సూర్యవంశి, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్